అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది. మరికొంతమందికి భూములు కొనాలని ఆశ ఉంటుంది. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి. ఆ పరిహారాలు పాటిస్తే చాలు మీ సొంత ఇంటి కల వెంటనే నెరవేరుతుంది. అలాగే భూములు కొనే యోగం కలిసొస్తుంది. ఇక వాస్తు ప్రకారం అద్దె ఇళ్లల్లో ఉండేవారు తప్పనిసరిగా తెలుసుకోవలసిన కొన్ని వాస్తు నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే మీరు నివసిస్తున్న అద్దె ఇల్లు వాస్తు బాగుండాలి. మన జ్యోతిష శాస్త్రంలో వివరించబడిన కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే సంవత్సరం తిరగకుండానే ఇల్లు కట్టుకునే యోగం కలిసొస్తుంది, లేదా ఏదైనా భూమిని కొనే అవకాశం ఉంటుంది. శ్రీ యంత్రానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలంటే మీ పూజ గదిలో శ్రీ యంత్రాన్ని పెట్టుకోండి. శ్రీ యంత్రానికి ప్రతినిత్యం పూజ చేస్తే మీ సొంత ఇంటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే గోమాతను పూజిస్తే కొన్ని వేల రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది. ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వారు ప్రతి మంగళవారం రోజున గోమాతకు ఆహారం తినిపించి ప్రదక్షిణాలు చేయండి. ఇక మీ సొంత ఇంటి కల వెంటనే నెరవేరుతుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధించి మీ ఆస్తిపాస్తులు పెరగాలంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత కుజ గాయత్రి మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తయ ధీమహి తన్నో కుజః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదివితే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఇక భూమికి కారకుడైన కుజునికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి ప్రతి మంగళవారం నాడు లేదా షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఏదో ఒక విధంగా మీరు ఇల్లు కట్టుకునే యోగం కలిసొస్తుంది. అలాగే ప్రతి మంగళవారం మరియు శనివారం నాడు ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసాను చదవండి. మీ కుటుంబానికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మన జాతకంలో శని దోషాలు ఉంటే సొంతింటి కల యోగం కలిసి రాదు. కాబట్టి ప్రతి శనివారం కాకికి ఆహారం పెడితే శనిదేవుని ఆశీర్వాదంతో భోగభాగ్యాలు కలిసి వచ్చి ఇల్లు కట్టుకునే యోగం కలుగుతుంది. ఇక మనలో చాలామందికి ఇల్లు కట్టుకోవడానికి భూములు ఉన్నా సరిపడినంత డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు మీరు నివసిస్తున్న ఇంట్లో ఈశాన్య భాగంలో మట్టి కుండను పెట్టుకోండి. ఇంటి ఈశాన్యంలో మట్టి కుండ ఉంటే మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. తద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతి నెలకు ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది. సంకటహర చతుర్థి నాడు స్త్రీలు గణపతిని పూజించి ఉపవాసం ఉంటే ఆస్తులు కొనుగోలు చేసే యోగం కలుగుతుంది. అలాగే బ్యాంకు రుణాలు కూడా తొలగిపోతాయి. ఇక మనలో చాలామంది ఇళ్లకు వాస్తు దోషాలు ఉంటాయి. మీ ఇంటికి వాస్తు దోషం ఉంటే ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి మంగళవారం నాడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీటిలో ఎర్రని పుష్పాలు మరియు బెల్లం పొడి వేసి ఆ నీటిని మీ ఇల్లంతా చల్లండి. మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు ఆహారంగా బియ్యం గింజలు వేయండి. పక్షులు దేవతలు వాహనాలుగా ఉంటాయి. కాబట్టి పక్షులకు ఆహారం వేస్తే దైవబలం పెరిగి మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. అలాగే మీ దగ్గరలో చెరువులు ఉంటే చెరువులో ఉండే చేపలకు ఆహారంగా బియ్యం పిండి ఉండలు వేయండి. చేపలకు ఆహారం వేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. అలాగే ఏదైనా ఒక మంగళవారం నాడు పేదలకు ఎర్రటి వస్త్రాలను దానం చేస్తే భూములు కొనే యోగం కలుగుతుంది. ఇక మనలో చాలామంది దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా కొండపై ఉన్న దేవాలయానికి వెళ్ళినప్పుడు మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలని దేవునికి నమస్కారం చేసుకుని గుడి సమీపంలో ఉన్న రాళ్లతో ఒక రాయిపై మరొక రాయిని పేర్చి దేవునికి మొక్కుకోండి. చాలు, ఇక మీ సొంతింటి కల అతి త్వరలోనే నెరవేరుతుంది. అలాగే మీకు ఎక్కడైనా నల్ల చీమలు కనిపిస్తే బియ్యం పిండిలో పంచదార పొడి కలిపి నల్ల చీమలకు వేయండి. నల్ల చీమలకు ఇలా ఆహారం వేస్తే యజ్ఞంతో సమానమైన పుణ్య ఫలితం లభించి మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక అద్దె ఇంట్లో నివసించేవారు తప్పనిసరిగా తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం.
మనలో చాలామంది అద్దె ఇళ్లల్లోకి మారేటప్పుడు కొత్త ఇంట్లో పాలు పొంగించినట్టు పొంగిస్తూ ఉంటారు. కానీ అద్దె ఇళ్లల్లో ఎప్పుడూ కూడా పాలు పొంగించకూడదు. అద్దె ఇళ్లల్లో పాలు పొంగిస్తే ఆ శుభ ఫలితం మొత్తం ఆ ఇంటి యజమానికే చెందుతుంది. అలాగే మీ సొంతింటి కల కూడా నెరవేరదు. కాబట్టి అద్దె ఇల్లు మారేటప్పుడు ఒక మంచి రోజు చూసుకుని అద్దె ఇంట్లోకి ప్రవేశిస్తే సరిపోతుంది. అంతేకాని పాలు పొంగించాల్సిన పని లేదు. అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం అద్దె ఇళ్లల్లో నివసించేవారు తూర్పు లేదా ఉత్తర ముఖంగా ఉండే ఇంటిని ఎంచుకోండి. కొత్త ఇంట్లోకి మారేటప్పుడు ఉన్న ఫలంగా ఇల్లు మారకూడదు. దీనివల్ల ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. శుక్రవారం ఇల్లు మారితే ఇంకా మంచిది. శుక్రవారం కుదరని వారు బుధవారం లేదా గురువారం రోజున కొత్త ఇంట్లోకి మారవచ్చు. అయితే సోమవారం మరియు మంగళవారం నాడు కొత్త ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. ఆ 2 రోజుల్లో ఇల్లు మారితే మీ ఇంట్లో ఖచ్చితంగా సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఒక కొత్త చీపురును కొని ఆ కొత్త చీపురుతో ఇంట్లోకి అడుగు పెడితే ఆ ఇల్లు మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంటికి చాలా మంచిది. ఇంటి ఈశాన్యంలో బరువులు పెట్టకూడదు. ఈశాన్య భాగం ఎల్లప్పుడూ ఖాళీగా ఉండాలి. అలాగే ఆగ్నేయ దిశలోనే వంటగది ఉండాలి. అలాగే వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా అద్దం ఏర్పాటు చేసుకోండి. ద్వారానికి ఎదురుగా అద్దం ఉంటే ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. ఇంటిని చీకటిగా ఉంచకూడదు. ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి. ఇల్లు చీకటిగా ఉంటే అలాంటి ఇళ్లలో దేవతలు సంచరించరు. అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి నిత్యం ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. ఇక మనలో చాలామంది బంగారం కొనుక్కోవాలని ఆశపడతారు. అలాంటి వారు ప్రతిరోజు కనకదార స్తోత్రాన్ని చదవండి. మీ ఇంటికి కనకయుగం సిద్ధించి బంగారం కొనే అవకాశం కలుగుతుంది. కనకదార స్తోత్రం చదవడం ద్వారా అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మనం సొంతిల్లు కట్టుకోవాలి అనుకుంటే మన ఇంటిపై శనిదేవుని ఆశీర్వాదం ఉండాలి. శనిదేవుడు అంటే అందరూ భయపడతారు. కానీ మన జాతకంలో శని ఆశీర్వాదం ఉంటే ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. కాబట్టి శని అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే ప్రతి శనివారం నాడు మీ ఇంటి పడమర ముఖంగా నువ్వుల నూనె దీపం వెలిగించి శని స్తోత్రం చదవండి. త్వరలోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. అలాగే ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసే సమయంలో లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి ఆ దీపంలో కుంకుమ పువ్వు వేయండి. ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో పాటు గృహయోగం కలిసొస్తుంది. ఇక మార్గశిర మాసం మరియు ధనుర్మాసంలో మహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే సమస్యలన్నీ తీరిపోయి మీ సొంతింటి కల నెరవేరుతుంది. ఇక మనీ ప్లాంట్ మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి నైరుతి దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. డబ్బు పరంగా బాగా అభివృద్ధి చెందుతారు. బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో గోమతి చక్రాన్ని పెట్టుకోండి. తద్వారా అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. అలాగే మీ ఇంటి ఈశాన్య మూలన కొంచెం రాళ్ల ఉప్పు పెట్టుకోండి. ఇంటి ఈశాన్యంలో రాళ్ల ఉప్పు ఉంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. మీరు నివసించే ఇంట్లో సాలెపురుగులు లేకుండా చూసుకోండి. ఇంట్లో సాలుగూళ్ళు ఉంటే మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఇల్లు కట్టుకోవాలని కోరుకునేవారు ఎక్కువగా దాన ధర్మాలను చేయండి. ఇది మీ పుణ్యాన్ని పెంచుతుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించి మీ సొంత ఇంటి కలను త్వరగా నెరవేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.